బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తుండుల్లో అంతే కదా. ఇప్పుడు ఎట్లాగో అధికారంలో లేదు కాబట్టి అధికార పార్టీ దిక్కుకెళ్ళి ఎమ్మెల్యేలు చూసుడు మామూలు ముచ్చటనే. పైగా మాజీ అంటున్నావు కాబట్టి అండ్లేముంది అని కొట్టిపారే కూరుల్లా. ఎందుకంటే ఈయన మాజీ ఎమ్మెల్యేనే కాదుల్లో తెలంగాణ వచ్చినాక తొలి ఉప ముఖ్యమంత్రి సుత. అసలు ఎందుకు పోతుండో చూద్దాం పార్రి. తాటికొండ రాజయ్య ఈ పేరు తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలుసు. మరి అప్పట్లో ఆయన లీలలు అట్లుండేవి. సర్పంచ్ నవ్య దెబ్బకు మొన్న అసెంబ్లీ ఎన్నికలల్లా రాజయ్య సార్కు టికెట్ ఇవ్వకుండా కడియం సార్కి ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. ఇక టికెట్ ఇవ్వకపోవడంతోని అప్పట్లో మస్తు ఏడ్చుకుంటా బాధపడ్డాడు. అసలే స్టేషన్ గన్పూర్ లా రాజయ్య సార్కు కడియం సార్కు వడదు. ఇక ఇట్లయితే కాదని తెలిసి కేటీఆర్ సారు ఇద్దరిని పిలిచి, రాజయ్య నీ సపోర్ట్ ఉండాలే, కడియంని గెలిపించుకుందాము, నీకు మంచి పదవి ఉంటది అని చెప్పిండు. ఇక దానికి సై అని స్టేషన్ గన్పూర్ జనగాంలా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను గెలిపించిండు తాటికొండ రాజయ్య సారు. గెలిచి 3 నెలలు అయినా కూడా రాజయ్యని అసలే పట్టించుకుంటలేరట కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సార్లు. అరే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాడికెళ్లి కేసీఆర్ ఎమ్మడే ఉన్నా నన్ను ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అవమానిస్తూనే ఉన్నది. ముందు డిప్యూటీ సీఎం గా చేసి 3 నాళ్ళకే ఊడవీకిర్రు. అటెంక మంత్రి అన్నారు, అది కూడా గాలికే ఇడిచిపెట్టిర్రు. మొన్న కొసాగరికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా నన్ను సైడ్ చేసి కడియంకి ఇచ్చిర్రు. నన్ను కూరల కరివేపాకు లెక్క తీసి పాడేస్తున్నారు అని ఒక తీరుగా బాధపడతలేడట సారు. ఇక ఇట్లయితే కాదు అని ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు సారు. గదేనుల్లా కాంగ్రెస్ గూటికి పోదామని ఫిక్స్ అయిందట. ఏ ఊకో ఆయన ఎందుకు పోతాడు అంటారా? అయితే మీరే ఇనుర్రి, స్వయంగా సారే చెప్తాడు. గత 6 నెలల నుండి రాష్ట్రంలో అదేవిధంగా వెరసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగిన వివిధ పరిణామాల దృష్ట్యా వ్యక్తిగతంగా నేను మానసిక వేదనకు గురయ్యాను. అధిష్టాన నిర్ణయం ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉండే పరిస్థితి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏళ్ళు పట్టుకొని తిరిగిన వాడిని గెలుపోవటంలో ఎట్లున్నా కూడా అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఆ టికెట్ ఇవ్వకపోవడం, అంతకుముందు మరి ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా, నాయకునికి విధేయుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నా ఎమ్మెల్యే తీసి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇవ్వడం, నా ఉప ముఖ్యమంత్రి తీసి నా నియోజకవర్గానికి సంబంధించిన ఇవ్వడం నాకు మానసిక ఆవేదనకు గురైంది. అయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉండాలని చెప్పేసి నాకు అప్పచెప్పిన బాధ్యత. గణపురం నియోజకవర్గం నా క్యాడర్ మొత్తం కలిసి గణపురంలో ఎమ్మెల్యేని గెలిపించడం, తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనగాం ఎమ్మెల్యేని గెలిపించడం, అభివక్త వరంగల్ జిల్లాలో 12 స్థానాలు ఉంటే 2 నియోజకవర్గాలు నేను ప్రాతినిధ్యం వహించిన గెలవడం అనేది ప్రజలందరూ గుర్తించిండ్రు. అరేరేరే నిజమేనుల్లా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అప్పట్లో ఉప ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి రాజయ్య సార్ను తీసేసి కడియం సార్కి ఇచ్చిర్రు. ఇప్పుడు కూడా మళ్ళా సేమ్ ఎమ్మెల్యే ఈయనకి ఇవ్వకుండా కడియం సార్కే ఇచ్చిర్రు. నీ విషయంలో మాత్రం కేసీఆర్, కేటీఆర్ సార్లు అన్యాయం చేసిర్రు సారు. ఎలక్షన్లు అయిపోయిన కాడ నుండి నేటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు పార్టీ నుండి, ఎలాంటి అప్రిసియేషన్ లేదు, ఎలాంటి గుర్తింపు లేదు. అవు నిజమే సారు, మీరు పార్టీలో ఉన్నారని కూడా గుర్తులేదు ఆ తండ్రి కొడుకులకు. ఈరోజు ప్రభుత్వాన్ని కూల్ చేస్తామనే మాటలు మరి ఒక ప్రజాస్వామ్యవాదిగా బాధ ఇస్తూ ఉంది. అధిష్టానము 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడని మాట్లాడు కావచ్చు, లేదా మేము 39 ఉన్నాము, 7 ఎంఐఎం, 8 మంది బీజేపీ ఉన్నారు, మేము తలుచుకుంటే కూలిపోవడం ఎంత పని కాదన్నట్టు స్థానిక నాయకులు మాట్లాడడం అది నిజంగా బాధాకరం. కరెక్ట్ గా చెప్పినావు సారు. అయినా నాకు తెలవక అడుగుతున్నా, 6 నెలలల్లా కేసీఆర్ ప్రభుత్వం ఎట్లొస్తుందో సమజైతలేదు నాకు. అధికారం పోయేసరికి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థమైతలేదు. బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిసినా కూడా మ్యాజిక్ ఫిగర్ రాదు. వీళ్ళ పైత్యం. మరి ఏమంటావు సారు, నువ్వు కాంగ్రెస్ లో చేరే ఆలోచన ఉన్నదా లేదా? తప్పకుండా మీ అందరి నిర్ణయాన్ని బట్టి రాబోయే రోజుల్లో అతి త్వరలోనే
నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను. చూసిరా, సారు మాటలు వింటుంటే కాంగ్రెస్లకు ఓనికే తయారు ఉన్నాడు అని తెలుస్తున్నది. మరి ఇప్పటికే రాజయ్య సారు మంత్రి పొంగులేటి సార్ని ఇంకా కాంగ్రెస్ పెద్ద లీడర్ను కలిసిన ముచ్చట కూడా మనకు తెలిసిందే నాయే. ఇక ఈ నెల 10 తారీఖు కాంగ్రెస్ పెద్ద లీడర్ల సమక్షంలో చెయ్యి పార్టీలకు ఓనికే రెడీగా ఉన్నాడని స్టేషన్ గన్పూర్లో గుసగుసలాడుతున్నారు జనాలు.